హే గర్ల్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజస్ విత్ దిస్ ఇస్ సుష్మా. అండ్ ఈ వీడియో లాస్ట్ జనవరి నెల్లూరు వెళ్ళామన్నమాట. సో పేరెంట్స్ బెంగళూరుకి వచ్చి ఇంకా మేమందరం కలిసి నెల్లూరుకి కార్ జర్నీ చేసాం. అండ్ అప్పటి నుంచి నాకు అస్సలు కుదరలేదు వీడియోస్, అంటే లెందీ వీడియోస్ పోస్ట్ చేయడానికి అస్సలు కుదరలేదు. సో అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో సారీ ఫర్ డిలే అండ్ ఎంజాయ్ ద వీడియో. చాలా డల్ అయ్యాను. సో ద నెక్స్ట్ వీక్ అనమాట, సేమ్ ఫ్రైడేలు. అప్పటికి మా పేరెంట్స్ వచ్చారు ఇంటికి. సో నెల్లూరుకి వెళ్దాము అని అంటే ఇంకా అక్కడి నుంచి ఇంకా ట్రావెల్ అయ్యి థర్స్డే అలా వెడ్నెస్డే వచ్చారు, థర్స్డే స్టార్ట్ అయ్యాం వెంటనే. సో మా హస్బెండ్కి కొంచెం వర్క్ ఉందో నేను రాలేను, మీరు వెళ్ళండి, మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను అన్నారు. సో అలా మేము థర్స్డే నైట్ కల్లా నెల్లూరులో ఉన్నామన్నమాట. సో ఇది ఫ్రైడే మార్నింగ్. మా అబ్బాయి టూత్ బ్రషెస్ కొనుక్కోవడానికి వెళ్ళాడనమాట వాళ్ళ డాడీతో. వెళ్తే జానుకు ఒకటి, నాకు ఒకటి టూత్ బ్రష్ అన్నాడంట షాప్లో. మా హస్బెండ్ చెప్తున్నారు బెంగళూరులో వాళ్ళిద్దరు షాపింగ్కి వెళ్ళి ఈ బ్రషెస్ టూత్ పేస్ట్లు ఏదో ఇక్కడ ఉండవు అన్నట్లు తెచ్చుకున్నారనమాట. అప్పుడు నేను ఉన్నాయి కదా అంటే, లేదు నేను తెచ్చుకుంటాను మమ్మీ అని తెచ్చుకున్నారు. అలా ఇంకా బెంగళూరు నుంచి నెల్లూరుకి వచ్చేసరికి ఫుల్ టయర్డ్ అయ్యాం అందరం. సో ఫ్రైడే మార్నింగ్ ఏం చేసామని జస్ట్ ఒక 5 minutesలో చూపిస్తున్నాను. మార్నింగ్ లేచి బ్రష్ చేసిన తర్వాత, అంటే బ్రషెస్ బాగున్నాయని చూపిస్తున్నాను నేను. బ్రష్ చేసిన తర్వాత మా డాడీ అండ్ మా అబ్బాయి కలిసి పార్క్ వెళ్ళారనమాట. ఇంటి దగ్గరే పార్క్ ఉంది. అలా వెళ్ళి వచ్చేటప్పుడు ఇవన్నీ తెచ్చుకున్నారు ఈ ఐటమ్స్. బొరుగు ముద్దలు, శనక్కాయ ముద్దలు. ఈ చక్రాలు అంటే చాలా ఇష్టం శ్రీజయ్కి. ఈ హల్దీరామ్స్ చక్రాలు చాలా ఇష్టం. అందుకని అవి కూడా కొన్ని తెచ్చుకున్నారు. దాని తర్వాత రవ్వ ఉప్మా మా మమ్మీ చేసి పెట్టారనమాట. నేను చేస్తానంటే వద్దు, ఏమొద్దు నేను చేస్తాను తిను అని రవ్వ ఉప్మాలో శనక్కాయ చట్నీ ఎమ్మి ఉంది. అలా తినిన తర్వాత పప్పు పొయ్యి మీద ఆల్రెడీ ఉడకబెట్టేస్తుంది అనమాట, టమాటా పప్పు. సో ఆ పప్పుని కొంచెం ఎంపేసి తాలింపు కొంచెం పెట్టి అలా ఫినిష్ చేసి పక్కన పెట్టాను. అండ్ ఆ రోజు ఫ్రైడే, సో మేము నాన్ వెజ్ తింటాము అంటే సరే అని అది చేశాను. అండ్ ఎగ్స్ తింటారు కాబట్టి ఎగ్స్ 2 బాయిల్ చేసే సరిపోతుంది అని ఎగ్స్ 2 బాయిల్ చేయడానికి రెడీ చేస్తున్నాను. అండ్ మాకు చికెన్ తెచ్చాడు డాడీ. ఆ చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం. దాన్ని హాఫ్ నేను హాఫ్ మమ్మీ అలా ఫినిష్ చేసామన్నమాట. అండ్ ఈ లోపల నాకు ఏమంటారు, ఇక్కడ ఉప్మా చేసి పెట్టాం కదా, అక్కడ అన్నీ కిచెన్ కౌంటర్ టాప్ మీద అన్నీ ఉన్నాయి. అలా క్లీన్ చేద్దాం నించొని అని అలా వరుసగా అన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. అన్నీ అంటే మనం క్లీన్ చేసుకోవాలి అనేది ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా, ఇదని కాదు, ఏదైనా మన ఇంట్రెస్ట్ ఉంటే అది ఈజీగా అయిపోతుంది. నాకు సాంగ్స్ వింటూ, మ్యూజిక్ వింటూ, ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయడం అనేది చాలా ఇష్టం. సో నేను అలా మ్యూజిక్ వింటూ నేను ఇలా అన్నీ నీట్గా క్లీన్ చేశాను అనమాట. ఈ లోపల వెల్లుల్లి అన్నీ ఒలిచిపెట్టున్నారు. సో దాన్ని తీసి బాక్స్లో వేశాను. మమ్మీ అస్సలు ఖాళీగానే కూర్చోరనమాట, నీట్గా అన్నీ చేసుకుంటూ ఉంటారు మేము లేకపోయినా కానీ. సో ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది. నేనేం పెద్ద ఏం చేయను, తను చేయనివ్వదు కూడా. సో అలా అన్నీ కొంచెం స్టవ్ మీద కూడా క్లీన్ చేశాను. ఆ రోజు స్టవ్ వాష్ చేయకూడదు, ఫ్రైడే కదా, అందుకని నేను వాష్ చేయలేదు, లేకపోతే వాష్ చేసేదాన్ని. వాషింగ్ టేబుల్ నీట్గా క్లీన్ చేసుకుంటాను. సో అందుకని నేను ఇంకా క్లాత్తోనే క్లీన్ చేసుకున్నాను. పప్పు రెడీ అండ్ రైస్ కూడా రెడీ అవుతూ ఉంది. నాకు ఈ లోపల ఏమంటారు, ఈ స్టవ్ పక్కన కొంచెం షెల్ఫ్ ఉంది, దానిలో అన్నీ ఎలా అంటే అలా ఉన్నాయన్నమాట. అలా నీట్గా కొంచెం అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను. వెల్లుల్లి చూపిద్దని చెప్పి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను. ఇది అంటే నో కంటెంట్ బ్లాగ్ అండి, జస్ట్ రొటీన్. ఇలా నాకు వీడియో షూట్ చేయడం అంటే చాలా ఇష్టం. జస్ట్ ఇలా వీడియో షూట్ చేశాను అంతే. ఏం కంటెంట్ ఏం ఉండదు, మీరేం దానికోసం సర్చ్ చేయొద్దు, జస్ట్ బ్లాగ్ అంతే ఇది. ఇంకా మా అబ్బాయివి మిల్క్ బాటిల్స్ ఉంటాయి కదా, అవన్నీ వాష్ చేద్దామని చెప్పి నేనైతే అలా క్లీన్ చేసి మొత్తం నీట్గా వాష్ చేసిన తర్వాత
అంటే మేము ఊరు నుంచి వచ్చాం కదా, బెంగళూరు నుంచి వచ్చాం కాబట్టి ఫ్లాస్క్లో పాలు అన్నీ రెడీ చేసుకొని వస్తాము. ఎప్పుడైనా అడుగుతాడు అని చెప్పి మా అబ్బాయి. సో ఆ బాటిల్స్, ఫ్లాస్క్ అన్నీ వాష్ చేసి ఇలా పెద్ద విడుతున్న వెజల్లో మనం ఇలాంటి మిల్క్ బాటిల్స్ అనేది బాయిల్ చేస్తే కొంచెం మనకి స్పేస్ ఉంటుంది, ఇరుగ్గా ఉండదన్నమాట. అలాంటిది ఒకటి ఉంది మమ్మీ వాళ్ళ ఇంట్లో, ఇలా పెద్దవి అంటే ఫిష్ ప్యాన్స్ అంటారు దీన్ని. నేను దీనికోసం అని యూస్ చేశాను, కొంచెం బాటిల్స్ ఎక్కువ పడతాయి దానిలో అని చెప్పి. ఈ లోపల ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి. సో అవి పీల్ ఆఫ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు మీరు ఒక్కటి చేయండి, బాయిల్ అయిన తర్వాత వెంటనే పీల్ తీస్తే మొత్తం లోపల ఉన్న ఎగ్ కూడా బయటకు వస్తుంది. సో అలా చేయొద్దు. బాయిల్ అవ్వగానే ఆ వాటర్ పడేసి కోల్డ్ వాటర్ పోయండి. కోల్డ్ వాటర్లో ఉంచండి ఎగ్స్ ఒక 2 to 3 minutes ఉంచి మళ్ళీ పీల్ ఆఫ్ చేస్తే ఈజీగా వస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను చెప్తున్నాను. ఫస్ట్లో నేను కూడా అలానే పీల్ ఆఫ్ చేసేదాన్ని, వెంటనే అయిపోవాలని. సో అంటే ఫాస్ట్గా చేయాలి అనే దాంతో, బట్ అది అవ్వదు. 2 minutes తర్వాత అయితే నీట్గా వస్తుంది అనమాట. మాల్స్కి దగ్గరే ఉంటాయి. మీనాక్షి మాల్ ఉంది, వేగా సిటీ మాల్ ఉంది, చాలా బాగుంటాయి. నేను కమింగ్ వ్లాగ్స్లో అన్నీ చూపిస్తాను. అండ్ అండ్ మీకు ఏమేమి ఇంట్రెస్ట్ ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఫ్యాషన్ అంటే చాలా, ఫ్యాషన్ అంటే మరీ టాప్ లెవెల్ అలా ఏం కాదు. ఎవరికైనా నాలాగా ఫుల్ జర్నీ చేసి వచ్చిన ద డే నెక్స్ట్ డే ఎలా ఉంటుంది, నాకైతే అస్సలు నాకు ఏది చేయాలనిపించదు. ఈ వర్క్ అంతా నేను మామూలుగా ఈ స్టవ్ దగ్గర క్లీన్ చేసుకునే వర్క్ అంతా నైటే ఫినిష్ చేసుకుని పడుకుంటాను. బెంగళూరులో అయితే మామూలుగా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా సపోజ్ చేయాలి అని అంటే నైటే ఫినిష్ చేసుకుంటాను. బట్ ఆ రోజు నైటే మేము జర్నీ చేసి వచ్చాము కాబట్టి అస్సలు ఓపిక లేదు. సో అందుకని నేను నైట్ చేయలేకపోయాను. సో అందుకని మార్నింగ్ చేస్తున్నాను. అండ్ ఈ లోపల రైస్ కూడా ఫినిష్ అయింది. అండ్ నాకైతే నైట్ ఫినిష్ చేసుకుంటే మార్నింగ్ కిచెన్లోకి వెళ్ళగానే ఇంకా యాక్టివ్ అయ్యి వర్క్ చేయాలి అని అనిపించాలి అనే మోటివేషన్తో నేను నైట్ క్లీన్ చేసుకొని పడుకుంటాను అనమాట. అండ్ ఈ లోపల మా అబ్బాయి నాకు ఆకలి వేస్తుంది అంటే బిస్కెట్ కావాలి అన్నాడు. ర్యాపర్ బిస్కెట్ ఇచ్చాను. మామూలుగా అయితే ఎగ్స్ తింటాడు, ఆ రోజు ఎగ్స్ తినలేదు, నాకు వద్దు అన్నాడు. సో చికెన్ ఉంది కదా, లెగ్ పీస్ తనకి చాలా ఇష్టం అనమాట. ఈ లోపల మా అమ్మమ్మ కూడా వచ్చారు ఇంటికి. సో ఇంటి దగ్గరే అమ్మ వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అలా అమ్మమ్మ వచ్చారు అండ్ నేను శ్రీజీ వచ్చాం కదా బెంగళూరు నుంచి మమ్మీ వాళ్ళతో, అందుకని ఇంకా చూడ్డానికని వచ్చారు. నాకైతే ఈ చికెన్ రెసిపీ అంటే చాలా ఇష్టం. మమ్మీ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ. చాలా ఉన్నాయి కానీ బట్ ఇది చాలా ఇష్టం అనమాట చైల్డ్హుడ్ నుంచి. అండ్ మీ మమ్మీ చేసే ఏ రెసిపీ అనేది మీకు చాలా అంటే చాలా ఇష్టం అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. వద్దని ఒకటి ఎలా తిన్నారనమాట. తర్వాత ఇంకా మమ్మీ చికెన్ చేస్తాను తిందరు, మీకు ఆకలి అవుతుంది అని అలా ఆనియన్స్ కట్ చేస్తుంది. నేనే కట్ చేస్తాను అంటే లేదు నేను కట్ చేస్తాను, నేను చేస్తాను అని ఇంకా రసం స్టార్ట్ చేసింది. ఫస్ట్ మా మమ్మీ చేసే రసం చాలా బాగుంటుంది అండ్ చికెన్ కర్రీ కూడా యమ్మీ ఉంటుంది. అలా ఇంకా కట్ చేసి చికెన్ కర్రీ అలా ఫినిష్ చేసాము. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గర్ల్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you so much for watching. I'll see you in the next video. Until then, take care. Bye bye.